అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పంతం నానాజీ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎవరికో తెలుసో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం అందరికీ తెలుసండి. ఎందుకంటే ప్రాయశ్చిత్తం దీక్ష ఆయన ప్రారంభించిందే. పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అలా ఉంచితే కనుక ఆయన తర్వాత ప్రాయశ్చిత్త దీక్షని ఈయన ప్రారంభించారు పంతం నానాజీ గారు. ఏంటి కొట్టేసి ప్రాయశ్చిత్తం దీక్ష, ఏంటి తిట్టి ప్రాయశ్చిత్తం దీక్ష, చంపేసినా ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారేమో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ప్రాయశ్చిత్తం ఆ దీక్ష అని చెప్పేసి ఓ ట్రెండింగ్లోకి వచ్చారేమో పంతం నానాజీ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే దళిత ప్రొఫెసర్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దళిత ప్రొఫెసర్ డాక్టర్ పి ఉమామహేశ్వరరావు గారిని అమ్మ, ఆలి, అక్క, చెల్లి, నానా కచిడి బూతులన్నీ తిట్టి కూడా ఏంటి కొట్టి కూడా తర్వాత తప్పు అయిపోయింది, నిజంగా నేను తప్పే చేశాను కాబట్టి తప్పు చేశాను కాబట్టి ప్రాయశ్చిత్తం దీక్ష చేసుకుంటాను కాబట్టి ఆ దీక్ష చేస్తాను, నన్ను మాత్రం పోలీసు కేసు పెట్టద్దు, నన్ను మాత్రం అరెస్ట్ చేయొద్దు అని ఒక రోజంతా దీక్ష పెట్టారు. తగుదునమ్మంటే మళ్ళీ వెనకాల చాలామంది కూర్చున్నారు ఆ దీక్షలో. ఇది నాకు అర్థం కాంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ఎవరిని కొట్టినా కానీ ఇక ఎవరిని తిట్టినా కానీ ప్రాయశ్చిత్తం దీక్ష చేసుకుంటే చాలు, మొత్తం పాపాలన్నీ పోతాయి. అదేనా? ఒకసారి ఫస్ట్ లైక్ చేయండి. ఈ మాటల కోసమైనా మీరు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, చాలామందికి తెలుస్తుంది ప్రాయశ్చిత్తం దీక్ష అంటే ఏంటో. పవన్ కళ్యాణ్ గారు చేశారు, తర్వాత ఈయనే పంతం నానాజీ గారే. కాబట్టి ఒకసారి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మీ బాధ్యత కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీద మీకు కూడా మీరు ఎప్పుడైనా సరే ప్రాయశ్చిత్తం దీక్ష చేశారా, ఇక మీదట చేయాల్సిన అవసరం వస్తుందా మీకు? ప్రాయశ్చిత్తం దీక్ష అంటే ఏంటి తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా 100% మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసిన కొత్త వాళ్ళు అయితే కనుక ప్రజల సమస్యల మీద ఈ వీడియోలు ఉంటాయి. ఏంటి దళితుడైతే ఒక ధర్మం, దళితుడు కాకపోతే ఒక ధర్మమా? దళితుడికైతే ఒక చట్టం, దళితుడు కాకపోతే ఒక చట్టమా? అంటే దళితుడిని కొడితే ఎవరు అడగరనమాట. పార్టీ నాయకులు అడగరో, పార్టీ అధినేతలు అడగరో, పార్టీ ముఖ్యమంత్రులు అడగరో, ఉప ముఖ్యమంత్రులు అడగరో, ఎవరు అడగరు దళితుడిని కొడితే. అదే వేరే వాడిని కొడితే మొత్తం అందరూ వచ్చి పడిపోతారు అనమాట. అదే కదా జరుగుతున్న న్యాయం. మరి ఆయన కొట్టారు, తిట్టారు, నానా దుర్భాషలు ఆడారు, కనీసం పట్టించుకోకుండా ఎవరో మాట్లాడరే దాని గురించి నోరు మెదపరే. తప్పు జరిగింది కదండి పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ నాయకుడే, మీ పార్టీ ఎమ్మెల్యేనైనా. కాబట్టి కనీసం దాని గురించి హెచ్చరించాలి కదా ఆయన్ని, కనీసం దాని గురించి మీరు కామెంట్ చేయాలి కదా. కాబట్టి ఏంటంటే మీరు చేసిన చేయకపోయినా ఒక అనుకూల వర్గం మీడియా ఉంది. ఆ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు అని రాసుకుంటూ పోతారు ఇక్కడగా. కాబట్టి దళితుడిని కొట్టి తిట్టినందుకు పబ్లిక్గా అంతమంది ముందు ఇంత రాద్ధాంతం చేస్తే స్వల్ప కేసులు అంటే బెయిలబుల్ కేసులు అంటారు అట్లని. కాబట్టి అలాంటి చిన్న చిన్న సెక్షన్లు అయ్యే పెట్టేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా ఏంటింటిది దౌర్జన్యం. అదే ఎవరికైనా జరిగితే ఎలా ఉంటుంది రాష్ట్రంలో? ఇలాగే చేస్తారా రాష్ట్రంలో? కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి మొత్తానికి ఎలాగైతేనండి పంతం నానాజీ గారు నేను ఒక విషయంలో మెచ్చుకుంటానండి. ఆయన దీక్ష ఫలించింది నిజంగా. పంతం నానాజీ గారు ప్రాయశ్చిత్తం దీక్ష ఫలించింది. ఎందుకంటే ఏదో చిన్న చెత్తగా సెక్షన్లు పెట్టి కేసును ఏదో మాఫీ చేసేశారు, కథ కంచికెళ్ళిపోయింది. ఇంకా మీకు ప్రాబ్లం లేదు, ఏం కాదు. ఎప్పుడు కొట్టినా సరే మీరు ప్రాయశ్చిత్తం దీక్ష చేయొచ్చు. రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుందండి ఈ మాటల గురించి. కాబట్టి నేను అనేది ఏంటంటే తప్పు జరిగినా జరగకపోయినా సరే మనం తప్పు చేసేసి ప్రాయశ్చిత్తం చేసేసుకోవడానికి ప్రాయశ్చిత్త దీక్ష లాంటిది ఒక దీక్ష చేసి సరిపోద్ది. ఈ దీక్షల ట్రెండింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎంతవరకు వాస్తవం అంటది అంటే ఒక మనిషి కొట్టడం అనైతికం నన్ను అడిగితే కనుక. నోటుకొచ్చినట్టు మాట్లాడి నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడం ఇంకా దారుణమైన పరిస్థితి అది. కాబట్టి అలా చేసినటువంటి అలాంటి వాళ్ళకి కఠిన శిక్ష అనేది ఉండాలి తప్ప ఏదో చేస్తానంటే నేను తప్పైపోయిందండి, నేను దీక్ష చేస్తాను, తప్పైపోయిందండి ఏంటిది, ఎలా వెళ్తుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి ఎలాగైతేనండి ఆ కేసు విషయం ఏదైతే దళిత డాక్టర్ గారిని కొట్టడం జరిగిందో, తిట్టడం జరిగిందో, బూతులు తిట్టడం జరిగిందో ఆ కేసు ఒక కంచుకు వచ్చేసినట్టే, ఇంకేం లేదు. ఇంకా సమస్య పోయినట్టే. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి ఇదే ఈ వీడియో మీదే. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి, మర్చిపోవద్దు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.